పరిశుద్ధులు ఎదుగునయ్యా, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నాం, వీరిని చూడు ప్రభా. ఏ విషయమై గర్భఫలములు ఇంతవరకు పొందుకోలేక నువ్వు ఇచ్చిన బహుమానము పొందుకోలేని పరిస్థితులు ఇక్కడ ఉన్నారు, నువ్వు ఎరుగున దేవుడు అయ్యా. కానీ ప్రభా, ఈరోజు విశ్వాసంతో సంఘమంతయు కలిసి వీరి కొరకు ప్రార్థన చేయించుండగా తవా ఎంతో మంది జీవితంలో గొప్ప కార్యములు జరిగించావు ప్రభా. వీరి జీవితంలో కూడా ఇదిగో మూయబడిన గర్భములు ఎంత కాలమైనను సరే, ఎటువంటి ఆటంకములైనను సరే, నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఎటువంటి ఆటంకములైనను, ఎటువంటి అడ్డంకులైనను, ఎటువంటి శోధనలైనను, ఎటువంటి శాపములైనను యేసు నామములో, యేసు రక్తంలో నీ సన్నిధిలో వారు తగ్గించుకున్న నిమిషంలో కొట్టివేయబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. నీ బహుమానంతో వారు నీ సన్నిధిలో నిన్ను మహిమపరచాలయ్యా, నిన్ను ఘనపరచాలయ్యా, నీ కార్యాలను వివరించాలయ్యా. నా దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు అని నిన్ను మహిమపరచాలి ప్రభువా. అటువంటి కార్యములు వీరి జీవితంలో జరుగునుగాక. ఎటువంటి అనారోగ్యమైన, అది PCOD సిక్నెసెస్ అయినా, స్పర్మ్ కౌంట్ సిక్నెస్ అయినా, పురుషుల్లో కానీ, స్త్రీలో కానీ, భర్తలో కానీ, భార్యలో కానీ, ఎటువంటి సిక్నెస్ అయినా కూడా యేసు పొందిన గాయముల ద్వారంగా ఇప్పుడే స్వస్థత కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. నీ అద్భుత కార్యాలు వీరి జీవితంలో చూడాలి. కుటుంబాలుగా నిన్ను సేవించాలి ప్రభా, కుటుంబాలుగా నిన్ను మహిమపరచాలి ప్రభా. ఇటువంటి కార్యములు ఇదిగో నీ సన్నిధిలో ప్రకటించుండగా వీరి జీవితంలో జరుగుడుగా కానీ ప్రకటిస్తున్నాము. నువ్వు జవాబు ఇచ్చావు అని నమ్ముతూ నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.